జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. స్నేహమేనా జీవితం, స్నేహమేనా శాశ్వతం. ఈ స్నేహం అప్పుడప్పుడు ప్లస్ అవుతుంది, అప్పుడప్పుడు మైనస్ అవుతుంది. కానీ మా ధనరాజ్ గారికి ఏమైంది తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ ధనాథన్ ధనరాజ్ అండ్ టీమ్. మామయ్య, ఏం మామయ్య ఎండలో వచ్చావా? ఓ ఎండను పడొచ్చావని చెప్పడానికి పడ్డావా? నీ బొందలే కాలు జారి పడ్డా, పైకి లేపు. సరే, ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? నువ్వే కదా నీ పిల్లనిచ్చి పెళ్లి చేయాలంటే నీకు వెనక ముందు ఎవరు లేరన్నావు. నా వెనకాల నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. దూది బాబు. ధనరాజ్, నువ్వేంటయ్యా బట్టలు ఉతుకుతున్నావు? మీ ఇంట్లో మీ ఆవిడ ఉతకదా? మా ఆవిడ నా బట్టలు ఉతికిద్దండి. ఇవి నా ఫ్రెండ్ బట్టలు, నేనే ఉతకాలి. ఏంట్రా షర్ట్ ఖరాబ్ అయినట్టుంది, ఇచ్చేసి ఉతికేస్తాను. స్టేజ్ మీద ఇప్పితే బాగోదులేరా? అయితే అలాగే ఉతికేయండి. ఏమండి అటక మీద బూజు కర్రను తీసిస్తారా? బూజు కర్రతో కొడతా బూజు మొహం దానా? నీ పని నువ్వు చేసుకోలేవా? ఏదో బెస్ట్ ఫ్రెండ్ లాగా ఫీల్ అవుతున్నావు ఏంటి నువ్వు? ఆఫ్టర్ ఆల్ పెళ్ళానివి, పెళ్ళాల్లో బిహేవ్ చేయి. పట్టుకో ఇది, ఇదిగో దండం మీద నీ చీర తీసి పడేసి నా ఫ్రెండ్ బట్టలారే. మీ అమ్మా నాన్న నీకు సంస్కారం నేర్పించలేదా? మళ్ళీ ఏమైంది? పెద్దలు ఉన్నారు, కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోవాలి కదా. సరేలే. నేను ఆ పొట్టోడు కాళ్ళ మీద అన్నా, ఈ పెద్దోడు కాళ్ళ మీద అన్నా. ఈ అమ్మాయి నా కాళ్ళ మీద పడ్డాక తర్వాత కూడా నీకు నీ కూతుర్నిచ్చి కన్యాదానం చేయాలని అనిపించలేదా? అనిపించలేదు. కత్తిది దూరి బాబు, తీ కత్తి, వీడిని పొడు. అలా పొడి చేసాడేంట్రా? వాడికి అలా పడవడే వచ్చు, నీకు వేరేలాగా తెలుసుంటే చెప్పు తీర్పరుస్తాడు. ఒకవేళ ఇది కేసు అయింది అనుకో, A1 నువ్వు, A2 ఈయన, A3 నేనేగా. అంతేగా. నేను A2 ఏంట్రా? సంబంధం లేని కేసులు నా మీద ఇరికిస్తున్నారు. మరి నీ కూతుర్నిచ్చి పెళ్లి సంబంధం మాట్లాడుకో, ఏ సంబంధం లేకుండా మా దూది బాబు చేస్తాడు. ఈ సంబంధం నాకు ఓకే. సంబంధం ఓకే నుంచోవడం కాదు, మానవత్వంతో ఆవిడ హాస్పిటల్ తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళు. పదమ్మా, ఇద్దరికి దింపారు కత్తి. ఒక వారం తర్వాత ఆఫ్టర్ 1 వీక్ దూది బాబు, బతికే ఉన్నావు నువ్వు? మీ మావయ్య గారి దయ వల్ల బాగానే ఉన్నానయ్యా. దూది బాబు, దూది బాబు, మా మామయ్య పెళ్లికి ఒప్పుకున్నాడు రా. నా అనుకున్న వాళ్ళందరికీ పంచగా ఈ ఒక్క కార్డే మిగిలింది. ఇదిగో పెళ్లి కార్డు. ఏంట్రా పెళ్లి అమెరికాలో రాశారు? ఏం పెళ్లి అమెరికాలో అయితే నువ్వు రావా? అయితే చెప్పు, నేను పెళ్లికి వస్తాను. అయ్యా అమెరికా పోతావా? అమెరికాకి వెళ్ళాలంటే వీసాలు పాస్పోర్ట్లు ఉండాలి. నీకు ఆ రెండు లేవు. ఏంటి నీకు వీసా పాస్పోర్ట్ లేవా? అయితే నువ్వు రావు. ఆ కార్డు ఇచ్చే నేను ఎవరి పేరు మీద రాసేస్తాను. ఇన్విటేషన్ ఇచ్చిన వాడు నువ్వే ఏదో ఒక ఉపయోగం చెప్పి పాస్పోర్ట్ వీసా ఇప్పించడానికి నీకు దండం పెడతారా? నాకు తెలిసిన ఒక బ్రోకర్ ఉన్నాడు రా, ఆ బ్రోకర్ పిలుస్తాను. హలో మోహన్ బలోచి, ఒకసారి స్టేజ్ మీదకి వస్తారా? వీళ్ళిద్దరికి పాస్పోర్ట్ వీసా చేయాలి బలోచి. చేసేద్దాం. దూది బాబు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్ ఇవేమి లేకపోయినా పర్వాలేదు. క్రెడిట్ కార్డు ఉందా? మొత్తం పని అయిపోయినట్టే. నువ్వు అమెరికా వచ్చేటప్పుడు ఒక ఫుల్ బాటిల్ ఒక 10 తీసుకొని రా. అదేంటి, ఎవరైనా ఫారెన్ బ్రాండ్ మందు తాగుతారు కదా? అరే అమెరికాకి ఇండియా ఫారినే కదరా, వాళ్ళు కూడా ఇదే ఫారిన్ అనుకొని మందు తాగుతారు. నువ్వు తీసుకొచ్చే. మనం పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్దాం పదండి. అలాగండి. వావ్, ఈ ఏంజల్ ఇప్పుడు లాస్ ఏంజల్ లోకి అడుగు పెట్టింది. ఏంజల్ గింజల్ అన్నట్టు తాటి ముంజలతో కొడతా, పనికి మాలిందానా. ఏంజల్ అంటే ఏంజల్. అదే కళ్యాణ మండపం. కళ్యాణ మండపంలో పెళ్లి హడావిడి లేదేంటి? ఎక్స్క్యూజ్ మీ, మై ఫ్రెండ్ ధనరాజ్ పెళ్లి హియర్. వేర్? ఇక్కడ నో మ్యారేజ్. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ లోపల? ట్రంప్ ఈస్ స్లీపింగ్. ట్రంప్ ఈస్ స్లీపింగ్. వీడు ప్రపంచానికి నిద్ర లేకుండా చేసి వీడు మాత్రం ప్రశాంతంగా పడుకున్నాడు అనమాట. మా ఫ్రెండ్ ధనరాజ్ ఫోన్ చేస్తా. హలో. అరే ధనరాజ్, పెళ్లి ఎక్కడ జరుగుతుందిరా? ఎక్కడున్నా నువ్వు? ఎరా నువ్వు అమెరికా వెళ్ళావా? అదేంటి నువ్వు అమెరికాలో లేవా? అరే అమెరికా వెళ్ళాలంటే వీసా పాస్పోర్ట్ కావాలన్నారు రా. ఆ రెండు నాకు లేవు, అందుకనే ఈ కేబుల్ బ్రిడ్జి కింద ముస్తఫా ఫంక్షన్ హాల్ ఒకటి ఉందిరా, అక్కడ చేసేస్తున్నాం. సరేరా, తాళి కట్టాలి, టైం అయింది. ముస్తఫా ఫ్రెండ్షిప్ అంట. వాడేమో అక్కడ ముస్తఫా ఫంక్షన్ హాల్ లో పెళ్లి చేసుకుంటున్నాడు. నువ్వు ఇక్కడ కూర్చొని వాడు డీపీ చూడు, వాడేమో నేను ఎప్పుడు బీపీ చేస్తా ఉంటాడు. సంవత్సరం తర్వాత దూది బాబు,
నా పెళ్లి ఇక్కడ జరుగుతూ ఉంటే నీ భార్యను తీసుకుని అమెరికా వెళ్ళి లాస్ ఏంజల్స్ లో ఎంజాయ్ చేస్తావరా నువ్వు? ఎంత దుర్మార్గుడిరా నువ్వు, ఎంత మోసగాడిరా నువ్వు. రే అమెరికా వెళ్ళి ఎంజాయ్ చేసినందుకు నన్ను క్షమించరా, నీ పెళ్లికి రాలేకపోయినా క్షమించరా అని కాలు మొక్కుతారా. యా పిచ్చి ఉండాలా, మరీ పిచ్చి కుక్కున్నంత ఉండకూడదు. యా సామ్య, నువ్వు అమెరికాలో పెళ్లి క్యాన్సిల్ చేసుకుని ఇండియాలో చేసుకునేటప్పుడు ఒక మాట తగలబెట్టాలిగా ఫోన్ చేసి. నన్ను అడుగుతుంది రమ్య. ఎలా ఫోన్ చేస్తాడే వాడు పెళ్లి కొడుకు, పెళ్లి పెట్టెల మీద కూర్చొని 100 పనులు ఉంటాయి వాడికి. మనమే వీసా వచ్చింది అమెరికా వస్తాను ఒక ఫోన్ చేయాల్సింది. దాన్ని క్షమించరా, సారీ చెప్పించాలా? ఏం లేదురా, పెళ్లి సంవత్సరం అయింది కదా, ఒక పాప పుట్టింది, ఆ బారసాల ఫంక్షన్ చేస్తున్నాను, నేను ఇన్వైట్ చేద్దామని ఫస్ట్ కార్డు నీకే ఇస్తున్నాను రా. థ్యాంక్స్ రా. చిన్నారి పూజిత బారసాల ఫంక్షన్ ఉక్రెయిన్ లోనా? నువ్వు ఏది ఇండియాలో చేయవారా? వస్తున్నావుగా? వస్తాను పక్క. నువ్వు కూడా రా ఉక్రెయిన్. ఉక్రెయిన్ అన్నాడు, ఉక్రెయిన్ లోనే పెడతాడు. బోర్బండ కాడ పెడతాడు బారసాల. బోరుబండ ఫంక్షన్ హాల్లో బారసాల అంటావు? ఎక్కడ జరుగుతుంది? ఫోన్ చేయొచ్చుగా. చేస్తా. హలో హలో, అరే దూది బాబు, అరే ఇక్కడ ఫంక్షన్ ఆడాడు లేదేంటి? నువ్వు ఉక్రెయిన్ వచ్చేసావా? ఏంటి నువ్వు ఉక్రెయిన్ లో ఉన్నావా? ఏంటి నువ్వు ఉక్రెయిన్ లో లేవా? రే, నువ్వు నీ భార్య ఉక్రెయిన్ వస్తున్నారని చెప్పి నీ 5 స్టార్ హోటల్ కింద ఉన్న వాచ్మెన్ రూమ్ ఒకటి మాట్లాడి పెడితే నువ్వు రావారా? ఇదేనారా నీ ఫ్రెండ్షిప్? ఇక నుంచి నాకు ఫోన్ చేయకు, నువ్వు ఫేక్ గాడివి, నువ్వు నాకు అసలు ఫోన్ చేయకు, పెట్టే. ఖతం, బాయ్ బాయ్. నీ పుట్టింటికి వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో. ఏంట్రా తోలు కట్టి పెళ్లి చేసుకున్నా నన్ను వదిలేస్తానంటావా? అసలు ఇదంతా ఇక్కడ కాదురా మొదలైంది. అదేదో పచ్చబొట్టు వేయించుకున్నాడంట. వద్దే పచ్చబొట్లు మాత్రం ఏం చేస్తే చెప్తున్నా. నా ఫ్రెండ్ అయ్యా. సుధాకర్ గారు బాగున్నారా? బాగున్నా సార్. ఏం లేదు సార్, ఎప్పుడు ఏ ఫంక్షన్ చేసినా కూడా మీరు నన్ను అసలు పిలవరు అంటారు కదా. నా బర్త్డే అండి వచ్చే నెల. అవునా? సూపర్ అండి, తప్పకుండా వస్తారండి. కాకపోతే గోవాలో చేసుకుంటున్నానండి. గోవాలో చేసుకుంటున్నారా? గోవాకి రావాలంటే పాస్పోర్ట్ వీసా కావాలి. సార్ పాస్పోర్ట్ వీసా నాకు లేదు సార్. ఎంతసేపు సార్? మోహన్ బలోచా అని మా వాడు ఉన్నాడు. ఒకసారి అతను పిలిచారంటే 2 minutes లో చేస్తాను. మోహన్ బలోచా. హలో ధనరాజ్ గారు. ఇంత టైం లేదు. ఆయన సుధాకర్ గారు. హాయ్ సుధాకర్ గారు. ఆయనకి పాస్పోర్ట్ వీసా చేయాలి, చేసేయగలమా? చేసేద్దాం. మీరు రేపు పొద్దున ఆఫీస్కి వచ్చింది పాస్పోర్ట్ వీసా చేశారు. థ్యాంక్ యూ అండి, తప్పకుండా వస్తున్నాను. మీకు డబ్బులు పడిపోతాయి. గోవా వెళ్తానికి పాస్పోర్ట్ వీసా ఏంటండి? అది మనకు తెలుసు, ఆ పిచ్చోడు తెలియదు. కానీ ఇప్పటి వరకు నేను మీకు పాస్పోర్ట్ వీసా చేయమని ఎంతమంది అప్పగించాను? మొత్తం కలిపి 197 మంది అయ్యారండి. ఇంకొక ముగ్గురిని మీరు బుక్ చేశారంటే ఎలాగోలా మీకు ఫ్రీగా పాస్పోర్ట్ వీసా. అదే కదా మన డీలు. కరెక్ట్. ఇంకా ముగ్గురు కదా, 1 2 3. నేను చెప్తాదా? సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సో జడ్జెస్, ఈ ట్రామా బాండింగ్, ఈ టాక్సిక్ స్కిట్ మీకు ఎలా అనిపించింది? ఇంద్రజ గారు. ధనరాజ్ గారు, ఇది ఓకే అండి. ఎక్కడో కొంచెం ఎంటర్టైన్మెంట్ అనేది ఎక్కడో మిస్ అయింది కొంచెం, అది మాత్రం చూసుకోండి. అదర్వైజ్ గుడ్. నాగబాబు సార్. ధనరాజ్ యాక్చువల్ గా టోటల్ స్కిట్ ఫ్లో బాగుంది, పెర్ఫార్మెన్స్ అందరూ బాగా చేశారు. నెక్స్ట్ వీక్ మరి చంపేయాలి మరి. ఓకే, గుడ్.